మనందరం దేవాలయానికి వెళ్తూ ఉంటాం. అక్కడ చాలా మంది ఒక చిన్న పొరపాటు చేస్తూ ఉంటారు. దాన్ని మీ దృష్టికి తీసుకొస్తున్నాను. మనం దేవాలయానికి వెళ్ళేటప్పుడే తగినంత చిల్లర ఏమి దక్షిణగా ఏమిద్దాం అంత డబ్బును రెడీ చేసుకొని వెళ్ళడం చాలా మంచిది. అక్కడికి వెళ్ళిన తర్వాత ఒక 20 రూపాయలు ఆ పూజారి గారికి ఇచ్చి దానికి సంబంధించిన చిల్లర తీసుకొని మళ్ళీ 2 రూపాయలు అందులో వేసుకొని మళ్ళీ ఆ చిల్లర మనం తీసుకోవడం అనేటువంటిది ఎప్పుడూ చేయకూడదు. ఎందుకంటే దక్షిణగా ఒకసారి గుళ్ళోకి వెళ్ళి అర్చకుడి చేతిలో పెట్టిన తర్వాత అది ఆయనకి సంబంధించింది, ఆయనకి ఇచ్చి తీసుకున్నట్టు అవుతుంది. కాబట్టి ఈ పొరపాటు ఎప్పుడు చేయకుండా మనం కావాలంటే బయట ముందు ఏ షాపులో అయినా చిల్లర తీసుకోండి తప్ప గుళ్ళో అర్చకుడికి మనం ఇవ్వదలు 100 రూపాయలు 50 రూపాయలు ఇచ్చి ఆయన దగ్గర చిల్లర తీసుకొని చేయడం అనేటువంటిది ఎప్పుడు సరైనటువంటి విధానం కాదు. కాబట్టి ఒకవేళ మీకు అలాంటి పరిస్థితి వస్తే వేరే ఎవరి చేతైనా చిల్లర తెప్పించుకొని అప్పుడు మీరు